దేవుని యొక్క వాక్యములో నుండి ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 12, 13, 14 అధ్యాయాలలోని ఒక్కొక్క మాట తీసుకొని దేవుని గురించి వర్ణిస్తాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుని పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు. God is holy and he wants his people to be holy. దేవుడు పరిశుద్ధుడు, ఆయన బిడ్డలు ఆయన మనమును పరిశుద్ధులంగానే ఉండాలని కోరుతున్నాడు. పరిశుద్ధుడు అంటే ప్రత్యేకింపబడినవాడు, సెట్ అపార్ట్. సెట్ అపార్ట్ అంటే అర్థం ఏంటంటే ఒక గుంపులో ఉన్నవారు బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండటం. అర్థమవుతుందా? దేవుడు పరిశుద్ధుడు అనగా ప్రత్యేకించబడినవాడు. He keeps his identity separate. తాను తన వ్యక్తిత్వము ప్రత్యేకం అని చెప్పేవాడు దేవుడు. ఆయన ఎలా ప్రత్యేకమైన వాడంటే అంతరంగములో సత్యమును కోరుతున్నాడు. మనము మనుషులముగా మనం కోరేది ఏమిటంటే క్రియలు కోరతాము. కానీ దేవుడు అంతరంగములో సత్యమును కోరుతున్నాడు. ట్రూత్ ఇన్ హార్ట్, ట్రూత్ ఇన్ ఇన్నర్ హార్ట్, ట్రూత్ ఇన్ మైండ్, ట్రూత్ ఇన్ స్పిరిట్. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. దేవునికి కావాల్సింది అదే. మనకేంటంటే క్రియలు కావాలి. మనకు ఎంతసేపు ఎవరు పెడతారా, ఎవరు ఇస్తారా, ఎవరు గొప్పగా పనిచేస్తున్నారా ఇవి చూస్తాం. దేవుడు ఎవరు సత్యవంతుడని చూస్తాడు, ఎవరు నీతిపరుడని చూస్తాడు, ఎవడు న్యాయవంతుడో చూస్తాడు. మన చూపు పాక్షికం, వెలిచూపు. ఆయన చూపు సంపూర్ణము మరియు సత్యము. కనుక దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుందంటే మీ హృదయం, దేవుడు హృదయాంతరంగములలో సత్యాన్ని కోరుతున్నాడు. హృదయాంతరంగములలో సత్యమును కోరుతున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులంగా ఉండాలి. అంతరంగములో కూడా సత్యమే దేవుడు కోరుతున్నాడు. అంతరంగంలో ఎక్కడ ద్వంద్వత్వాన్ని దేవుడు అంగీకరించడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకే దేవుడు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో అంటాడు, జనములు తమ హృదయములను కొలిచినట్లు నేను చేసేదనని హృదయములో అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. మనకు లోకం ఏం చెప్తుందంటే మీ క్రియలు బాగుండేట్టుగా చూసుకోండి అని. కానీ దేవుడు చెబుతున్నాడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని. దేవుడు చెబుతోంది మీ హృదయములో పాపము యొక్క తలంపులు రాకుండానంతటి జాగ్రత్తగా చూసుకోనండి. దాట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. అర్థమైందా? కేవలం క్రియలలో నీతిమంతత్వాన్ని మతాలు బోధిస్తాయి, గుర్తిస్తాయి. దేవుడు గుర్తించడు, అంగీకరించడు. చూడండి, మనకు ఎవరైనా అన్నదానం చేస్తే వారు చాలా మంచి వారి కింద లెక్క. వస్త్రదానం చేస్తే ఇంకా మంచి వారి కింద లెక్క. బంగారం దానం చేస్తే ఇంకా గొప్ప దాత కింద లెక్క. ఇంకేమైనా రకాలు దానం చేస్తే ఇంకా గొప్పవాడి కింద లెక్క. ఎవరైనా 10 మందికి ఉద్యోగం ఇస్తే గొప్ప. ఇవి మనం చూసే క్రియలు. కానీ వీటి వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందే అది ఎవరు చూడరు. మనకి గెలిచినోడు గెలిచినట్టు, కానీ గెలిచింది ఎవరో దేవునికి తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇందులో గెలుస్తున్నాయి పార్టీలు. అది నిజమైన గెలుప, వెనకాల ఉన్నటువంటి కుట్రలలో వచ్చినటువంటి గెలుప, అది ఆ పార్టీకే తెలుసు, ఆ పార్టీకే తెలుస్తుంది. మనం పేపర్ చదువుతుంటే అనేకమైన విశేషాలు కనబడుతూ ఉంటాయి.
వీళ్ళు డబ్బు పంచి గెలిచారని ఒకడు అంటాడు. డ్వాక్రాలో అమౌంట్ ముందస్తు వేసి ఓట్లు మ్యానిపులేట్ చేశారని కొందరు అంటారు. ఇక్కడ గెలుపు ముఖ్యం కాదు, ఎలా గెలిచామనేది జడ్జిమెంట్కు లోన్ అవుతుంది. అర్థమైందా? మీ అందరికి అర్థం కావటానికి చెబుతున్నాను. పలానా వాడు గెలిచాడు ముఖ్యం కాదు, ఎలా గెలిచాడు. కుట్ర చేసి గెలిచిన వాడు గెలిచినట్టు అవడు, మోసపూరితంగా గెలిచిన వాడు గెలిచినట్టు కాడు. గెలుపు అంటే ధీమాగా గెలవాల, రూపాయి ఇవ్వకుండా గెలవాల, తన మీద నమ్మకంతో ప్రజలు ఎన్నుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి అలాగా ప్రతి విషయాన దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరతాడు, దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. హృదయంలో కూడా వేరొక విగ్రహాన్ని గుర్చినటువంటి ఆరాధించాలని తలంపు రాటాకెళ్ళేదన్నాడు. మనం కోరేది అదే కదా. ఉదాహరణ, భార్య భర్త. ప్రతి భార్య తన భర్త హృదయంలో తాను తప్ప మరొక స్త్రీ ఉండకూడదని ఖచ్చితంగా కోరుకుంటుంది. ప్రతి భర్త తన భార్య హృదయంలో తను తప్ప మరొకరు ఉండకూడదనే కోరుతాడు. క్రియలో ఎంత నమ్మకంగా ఉన్న వ్యక్తినైనా సరే హస్బెండ్ ఆర్ వైఫ్ సాటిస్ఫై కారు. హృదయంలో ఉన్న దాన్ని బట్టే సాటిస్ఫై అవుతారు, ఆనందిస్తారు వాళ్ళు. ఇది అబద్ధం అయితే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీ భార్య విషయం, మీ భర్త విషయంలో మీరు కోరేది అంతరంగంలో సత్యమా, బాహ్యంగా క్రియ? చెప్పండి. హృదయములో సత్యము ప్రేమ కోరుతాం కానీ బాహ్య క్రియలు కాదు. ట్రూత్ఫుల్నెస్ ఇన్ హార్ట్. ద్వంద్వత్వము లేని హృదయాన్ని భార్య భర్తలు కోరతారు ఒకరి పట్ల ఒకళ్ళు. దేవుడు కూడా అంతే. దేవుడు నీ హృదయంలో వేరొక దేవతను ఆరాధించాలనే తలంపును కూడా యాక్సెప్ట్ చేయడు. నీవెలా నీ భార్య తన హృదయంలో వేరొక పురుషుని తన భర్తగా ఊహించుకోవటాన్ని ఎలా భరించలేవో, అలాగే నీ భార్య నీ హృదయంలో వేరొకని భార్యగా ఊహించుకున్నట్టు తానెలా భరించలేదో, మన దేవుడు కూడా మన హృదయాంతరంగాల్లో వేరొక దేవుని ఆరాధించాలనే భావననే తట్టుకోలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాను. ఇది సత్యము. దట్ సచ్ కైండ్ ఆఫ్ హోలీనెస్ ఇన్ యువర్ హార్ట్. అటువంటి మహోన్నతమైన పరిశుద్ధత, తలంపులలో పరిశుద్ధత, ఊహలలో పరిశుద్ధత. ఊహలో కూడా రాకూడదట్టాడు. చాలా సందర్భాల్లో ఆర్థిక విషయాల పట్ల సంఘర్షణ జరిగినప్పుడు ఏమిటి నేను ఇలా ఆలోచిస్తున్నానేమిటి అనే బాధ భావన తొలిచేయాలి నిన్ను. అంతగా డీప్లీ రూటెడ్ రైచియస్నెస్ కావాలా. దేవుడు అది కోరుతున్నాడు. తలంపుల్లో కూడా ధనాన్ని గురించిన ప్రేమ రాకూడదు. తలంపుల్లో కూడా దేవుని విడిచిన భావన రాకూడదు. అది దేవుడు కోరుతున్నాడు. ఊహల్లో కానీ తలంపుల్లో కానీ దేవునికి వ్యతిరేకంగా నేను ఉండాలనేటువంటి ఆలోచనే రాకూడదు. అలా రాకుండా నువ్వు భయపడాలి, జాగ్రత్త పడాలి, నీకు దీవెన కలుగుతుంది అన్నాడు. తర్వాత మనం చూస్తున్నప్పుడు 14వ అధ్యాయంలో తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. God has chosen you to be the people for his treasured position. స్వకీయ జనము అంటే ఏమిటంటే అర్థం, his treasured possession. స్వకీయ సంపాద్యమైనటువంటి జనం, తను డబ్బు పెట్టి కొనుక్కున్నట్టు. మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటే మా కష్టార్జితంతో కొనుక్కున్నామండి అని దెబ్బలాడతాం మనం. దేవుడి దెబ్బలాట ఏంటంటే, మీరు నా కష్టార్జితంతో కొనుక్కున్నా మిమ్మల్ని నేను,
ఎక్కడి నుంచి? అపవాది దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను. యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం అండి ఇది. ప్రతివాడు క్రైస్తవుడు కాదు, గుడికెళ్ళే ప్రతివాడు క్రైస్తవుడు కాదు, లాల్చి చేసి బైబిల్ పట్టుకున్న ప్రతివాడు సేవకుడు కాదు. స్వరక్తమిచ్చి సంపాదించిన గుంపులో నువ్వు ఉన్నావా? కనుక దేవుడు మనల్ని కోరుతుంది ఏమిటంటే, స్వకీయ జనముగా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. యూ హ్యావ్ టు నోటీస్ దిస్. నువ్వు దీన్ని గుర్తెరగాలి, జ్ఞాపకం ఉంచుకో. స్వకీయ సంపాద్యం, వెలబెట్టి కొనబడిన వారు మీరు. మీ యొక్క సొత్తు కాదు, దేవుని సొత్తు అయిన ప్రజలు. God can do anything to you. He can use you. He can keep you aside and make you silent. That is His will and wish. నేను వాడుకోవచ్చు, పక్కన ఖాళీగా కూర్చోబెట్టుకోవచ్చు. అది ఆయన పని అయి ఉన్నది. గుర్తెరగండి, మిమ్మల్ని సమస్త జనములలో విశేషంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ యూ, బికాజ్ ఆఫ్ గాడ్ హీ హ్యాస్ చూజన్ యూ. దేవుడు తన కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు. మనం దేవుళ్ళని ఏర్పరచుకుంటున్నాం మన కొరకు. మన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి దేవుడిని ఏర్పరచుకుంటోంది లోకం. కానీ దేవుడు తన చిత్తం నెరవేర్చడానికి మనుషులను ఏర్పరచుకుంటున్నాడు. ఆ మనుషుల్లో నువ్వున్నావు. ఓ విశ్వాసి, నువ్వున్నావు అందులో. అది ఎంత భాగ్యము ఒక్కసారి ఆలోచన చేయము. తర్వాత నేను మరొక మాట మీకు చెప్పాలనుకున్నటువంటిది 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో దేవుడు మనలను ఒక ఉన్నత స్థానములో ఉంచాలని, మన ద్వారా తనను లోకానికి పరిచయం చేయాలని తాను కోరుకున్నాడు. అదే అగాపే ప్రేమ ద్వారా. అగాపే ప్రేమ ప్రదర్శన ద్వారా మనము దేవుని లోకానికి చూపించాలి. విత్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని మనస్సు కలిగి, దేవుని హృదయాన్ని కలిగి మనం జీవించినప్పుడు దేవుని లోకానికి చూపిస్తాము. మన దేవుడు ఎటువంటి ప్రామాణికమైనటువంటి విలువలు కలిగిన వాడో దేవుడు ఈ లోకానికి కనపరచడానికి మనలను ఏర్పాటు చేసుకున్నాడు. 15వ అధ్యాయంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకు చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేకులకు అప్పు ఇచ్చెదవు. దేవుడైన యెహోవా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను గురించి చెప్పింది తాను నెరవేరుస్తున్నాడు. అది ఆయన చెబుతోంది. కాబట్టి నీవు నివసిస్తున్న దేశంలో నీ సహోదరులు పేదవాడికి కరుణించకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. నీ చేయి ముడుచుకోక వాని కొరకు చేతిని చాచి వారు అక్కర కొలది చాలినంత ఆవశ్యకముగా వానికి అనుగ్రహించు. వానికి ఇవ్వు, వాడికి కావలసినంత ఇవ్వు. అప్పుగా ఇవ్వు, వడ్డీ తీసుకోవాక. నీ సమృద్ధి వాని అక్కరకు, వాని సమృద్ధి నీ అక్కరకు ఉండేటట్లుగా దేవుడు ఆజ్ఞలను రచించాడు. నా మాటలను పాటించిన ఎడల ఎవడు మీలో పేదవాడని ఇశ్రాయేలీయులను నిలదీశాడు దేవుడు. ఇవాళ భారతదేశంలో బిలో పావర్టీ లైన్లో సెంట్రల్ గవర్నమెంట్ లెక్క ప్రకారం చాలా అత్యధికమైన శాతం ఉన్నారు. అబౌవ్ 80% అబౌవ్ ఉన్నారు. విచారకరం ఏమిటంటే 1% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉన్నటువంటి డబ్బు 99% ఆఫ్ ద పీపుల్ దగ్గర లేదు. నా మాట విన్నారా? ఇది చాలా విచిత్రం. భారతదేశంలోనే ఇట్లా 1% ఆఫ్ ద రిచ్ పీపుల్ దగ్గర ఉన్నంతటి డబ్బు 99% ఆఫ్ ద కామన్ పీపుల్ దగ్గర లేదండి. దేశంలో డబ్బంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది, ధనవంతుల దగ్గరికి వెళ్ళిపోయింది. కావున సమన్యాయం, సమ ఆర్థిక వ్యవస్థ
ఏర్పాటులో వైఫల్యం చెందుతోంది. నేను ఈ మధ్య ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేశాను 10-15 మందితోని. అక్కడ బిల్లు 5,000 చిల్లర అయింది. ట్యాక్సెస్తో కలిపేటప్పటికి అది 6,800 ఎంత అయింది. ఎన్ని రకాల ట్యాక్సెస్! అదే ఆ హోటల్ కాకుండా మరొక చోట అనుకోండి, ట్యాక్స్ కట్టక్కర్లేదు. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయాలు, దేవుడైన యెహోవా మనలను ఇచ్చేవారిగా చేస్తాడన్నప్పుడు పేదలను గూర్చినటువంటి శ్రద్ధ చెప్పాడు. దేశంలో పేదరికంలో ఎవడు మగ్గిపోకూడదు. ఒకడు ఆశీర్వదించబడి ఉండగా అతని సోదరుడు ఆశీర్వాద ఫలం పొందాలి. అర్థమవుతోందా? మన ప్రభుత్వ నేతలు పేదలను గురించి దీర్ఘ ప్రసంగాలు చేస్తారు, పథకాలు యొక్క మోత మోగిస్తారు, కానీ ప్రాక్టికాలిటీ ఉండదు. కానీ పాత నిబంధన గ్రంథంలో చాలా తేటగా దేవుడైనటువంటి యెహోవా తన ప్రజలకు చెబుతున్నాడు, నీ సహోదరుడు పేదవాడైనప్పుడు నీ సమృద్ధిలో నుండి వాని ప్రతి అక్కర నీవు తీర్చబడినట్లుగా అతనికి సహాయం చేయాలి. ఇది నువ్వు నేర్చుకోవాలి. నువ్వు జనాలు కప్పించువానిగా ఉండువు. దాట్ ఈస్ ద బ్లెస్సింగ్. God wants his children to be the blessing of others who are in needs. అవసరాలలో ఉన్న వారిని ఆదుకోవటానికి మనల్ని దీవిస్తున్నాడని మనకు ఎప్పుడు అర్థమవుతుంది? ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు ఎందుకంటే లోకానికి తన వెలుగు ప్రసరించడానికని మనకు ఎప్పుడు అర్థమవుతుంది? లోకములోని పేదలకు సహాయకులుగా నిలబడటం కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని మనకెప్పుడు అర్థమవుతుంది? లోకములో నశించిపోతున్న ఆత్మలకు విడుదల ప్రకటించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఎప్పటికి అర్థమవుతుంది? ఈ మధ్యన సేవకులతో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాను. యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలలో స్థలాలు కొన్నాడు, భూములు పొలాలు కొన్నాడు. కొని అవన్నీ కూడా ఫరో పేరును రిజిస్టర్ చేశాడు. ఒక్క భూమి కూడా ఐగుప్తు దేశంలో యోసేపు సంపాదించాల. యోసేపుకు జీతం ఉంది, యోసేపుకు షేర్ ఉంది. అది తన సహోదరులకు వెచ్చించేశాడు. తన సహోదరులకు, వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ యొక్క ఫుడ్కి, వాళ్ళ యొక్క క్లాతింగ్కి, వాళ్ళ అకామిడేషన్కి, వాళ్ళకి కావాల్సినవి తన జీతంలోంచి ఇచ్చేశాడు. పొలాలు కొంటున్నప్పుడు మాత్రం ఫరో పేరును కొన్నాడు తప్ప తన పేరును కొనుక్కోలేదు. ఎందుకు? ధనాపేక్ష లేదు ఆయనకి. ఆ విషయం మాట్లాడుతున్నాను. నా ఎముకలు కూడా ఈ భూమిలో ఉండటానికి ఇల్లేదయ్యా, నా ఎముకలు తీసుకెళ్ళి కనానులో పాతి పెట్టండి, నా ఎముకలు నా సమాధే ఈ భూమి మీద ఉంటాకి ఇల్లేదు అన్నవాడు నా ఆస్తులు ఎక్కడ ఉండాలని ఎలా కోరుకుంటాడండి? కనుక నా ఆస్తి భూమి మీద ఉండాలా, నా ఆస్తి పరలోకంలో ఉండాలా? అందుకే ప్రభు చెప్పాడు, మీ కొరకు ఇహలోకమును ధనము సంపాదించుకుని ప్రయాసపడవద్దు, ఇక్కడ దొంగలుంటారు, దోచుకుపోతారు, చిమ్మిట కొడుతుంది. పరలోకములో ధనం సంపాదించుకోండి. పరలోకంలో ధనం సంపాదించుకోవటం అంటే ఏమిటి? స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్స్ టు ద నీడీ. అవసరతలో ఉన్న వారికి నీ చేతులు చాపితే నీ దగ్గర ధనం ఉండదుక. పొట్టి జక్కయ్య లూకా 19లో చాలా డబ్బు కలిగి ఉన్నాడు. యేసు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి తన 50% డబ్బులు తీసుకెళ్లి పేదోళ్ళకి ఇచ్చాడు. తన 50% డబ్బు తీసుకెళ్లి పేదలకు పంచేశాడు. ఇంకేముంటుంది ఆయన దగ్గర? ప్రియమైన సహోదరి, అతని ఎద్దు ఇంకేమున్నది? అతడు అబ్రహాము కుమారుడినే టైటిల్ మిగిలింది తప్పేమి లేదు. అతడు తనకున్నదంతా కూడా పరలోకానికి షిఫ్ట్ చేసుకున్నాడు. పరలోకంలో తాగుడు, వ్యభిచారం ఉండదు, పరిశుద్ధత ఉంటుంది. బైబిల్ ప్రకారం పరలోకంలో, స్వర్గంలో
పదజాలంలో స్వర్గంలో మళ్ళా మందు, మళ్ళా అమ్మాయిలు. మగాళ్ళకి అమ్మాయిలు ఉన్నారు, మరి ఆడవాళ్ళకి ఎవరు ఉంటారు? పరలోకం అంటే విచారం కాదు, పరలోకం అంటే త్రాగుడు కాదు, మద్యం కాదు, ఆత్మలో ఆనందం, పరిశుద్ధత. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తోంది. ఆ రాజ్యం కొరకు దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ రాజ్యం కొరకు దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. 15వ అధ్యాయంలో 9వ వచనంలో నువ్వు అప్పిచ్చినప్పుడు 7 సంవత్సరాలకు విడుదల చేయాలి. స్వాస్థ్యాలు ప్రతి 7వ సంవత్సరాన వాళ్ళు మళ్ళా మార్టిగేజ్ చేసుకుంటారు, స్వతంత్రులు అవ్వాలి. 50 సంవత్సరాలకు ఒక్కసారి అసెట్స్ మళ్ళీ రీబ్యాక్ అవ్వాలి. కాబట్టి 7 సంవత్సరం సమీపించేస్తోంది అని చెడ్డ మనసుతో విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం అంటే సునాద సంవత్సరం, 7 × 7 49th ఇయర్, తర్వాత వచ్చేది 50th ఇయర్ సునాద సంవత్సరం. సునాద సంవత్సరం వచ్చేస్తోంది అని మనసులో పెట్టుకుని క్యాలిక్యులేట్ చేయొద్దు అన్నాడు. వాళ్ళ అక్కర కొలది క్యాలిక్యులేట్ చేయి తప్ప నువ్వు సునాద సంవత్సరం వస్తోంది వాళ్ళకి డబ్బిస్తే నాకు వెనక్కి రాదు అనుకుని నువ్వు క్యాలిక్యులేట్ చేయొద్దు. ఎందుకంటే నీకు ఇచ్చింది ఉచితంగా, నువ్వు ఇస్తోంది ఉచితంగా, నువ్వు పొందబోయేది మరింత ఉచితంగా. అర్థమైందా? ఇఫ్ యు ఆనర్ యువర్ గాడ్ విల్ ఆనర్ యు 100-fold. నీకున్న దానిని ఇచ్చి దేవుని మహిమపరిస్తే నీకు 100 రెట్లు ఇచ్చి నిన్ను దీవించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిచ్నెస్ ఆన్ ఎర్త్. భూమి మీద 100 రెట్లు ఇచ్చి నేను దీవిస్తాడని చెప్పటం వల్ల పరమందు నిత్య జీవముతో పాటు ఒక గొప్ప మహిమను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అక్కడ నీ హృదయంలో చెడ్డ తలంపు రానియద్దు. అబౌట్ మనీ, అబౌట్ గాడ్ అండ్ అబౌట్ అదర్ ఉమెన్. దేవుని గురించి, డబ్బును గురించి, మరొక స్త్రీని గురించిన చెడ్డ తలంపు నీ హృదయంలో రానియద్దు అని పవిత్రముగా హృదయాన్ని కాపాడుకోమని చెప్పాడు. అందుకనే హెబ్రీ 13:4 దేవుడు పాన్పు నిష్కళంకంగా ఉండాలి, పాన్పు నిష్కళంకంగా ఉండాలి, పాన్పు నిష్కళంకంగా ఉండాలి, వివాహం పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఇవాళ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. సోషల్ మీడియా వల్ల 70% ఆఫ్ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో 70% బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా. ఆయన కూడా అలాగే మన పట్ల సెకండ్ థాట్ లేకుండా ప్రేమిస్తున్నాడు. మనం ఏమై ఉన్నామో అనేది చూడకుండా ప్రేమిస్తున్నాడు. అదే చెప్పాడు, దాన్ని అసలు నిన్ను అడగడు కూడా అడగడు. హీ నెవర్ క్వశ్చన్స్ యూ. హీ ఆల్వేస్ లుక్స్ ఎట్ క్రైస్ట్ అండ్ హిస్ బ్లడ్. వెనెవర్ God wants to see you, he looks at the blood of Christ on you. క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ నీ ముందో లేదో చూస్తాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఐగుప్తులో ఆ రాత్రి జ్యేష్ఠులు సంహరించడానికి దేవుడు వస్తున్నప్పుడు, సంహారదూతను పంపుతున్నప్పుడు రక్త ప్రోక్షణ కమ్మీల మీద ఉందో లేదో చూచాడు తప్ప లోపల ఉన్నవాడు మంచోడో చెడ్డోడో చూడలా. లోపల ఉన్నవాడు పస్కాబలి ఇచ్చి ఆ రక్తాన్ని కుంచెతో తన మాట చొప్పున కిటికీలకు, గుమ్మాలకు రాశాడు. కాబట్టి వెళ్ళిపోయాడు మరణదూత. ఇప్పుడు నీ మంచితనాన్ని బట్టి చూసి జడ్జిమెంట్ ఇచ్చి పరలోకం ఇవ్వడు నీకు. నీవు క్రీస్తు యేసుని నమ్మినందుకు క్రీస్తు రక్తాన్ని బట్టి నీకు ఇస్తున్నాడు. నాట్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్, బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇది దేవుడంటే. తూక వేసి ఇన్ని మంచి పనులు చేశాడు, ఇన్ని చెడ్డ పనులు చేశాడు కనుక ఎంత భాగం ఇద్దాం. దట్స్ నాట్ గాడ్, దట్ ఈస్ హ్యుమానిటీ. అది మానవత్వం అండి. దైవత్వంలో క్షమాపణ ఉంది. నీ పాపాన్ని క్షమించకపోతే, నీ తప్పును క్షమించకపోతే దేవుడు ఎట్టవుతాడు? క్షమించాలంటే న్యాయం ప్రకారంగా దానికి పర్యావసానం, ప్రాయశ్చిత్తం తాను స్వయంగా చేయకపోతే దేవుడు ఎట్టవుతాడు? ఇది సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్. ఇది అర్థం కావాలి ప్రతి ఒక్కరికి.
న్యాయ ప్రకారం శిక్ష విధించాల్సిందే, ప్రేమ ప్రకారం క్షమించాల్సిందే, రెండు ఏకకాలంలో జరగాల్సిందే, పాపికి రక్షణ ఇవ్వాల్సిందే, పాపానికి శిక్ష ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఆ దేవుడు ఎక్కడున్నాడు ఇతర చోట్ల? ఓన్లీ జీసస్, యేసు ఒక్కడే. నేను ముగిస్తున్నాను మిత్రులారా. ద్వితీయ ఉపదేశకాండం చెబుతోంది యేసే దేవుడు, యేసే దేవుడు. యేసును విశ్వసించండి.